మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో పోల్చూస్తే మనకంటే ముందు అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాల యూపీఏ హయాంలో రోజు ఏ పేపర్ చూసినా ఏ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూసినా కూడా 10 సంవత్సరాల యూపీఏ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రకంగా సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా కుంభకోణాలు జరిగాయో, లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని ఏ రకంగా దోపిడీ చేసిందో కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు. ఈరోజు మనం గుండెల మీద చేయి వేసుకొని దేశ ప్రజలకు చెప్పొచ్చు, ఈ యొక్క 11 సంవత్సరాలలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా నరేంద్ర మోడీ గారు ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఈ దేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది. మనమే కాదు, ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా దీంతో ఏకీభవిస్తారు. మనల్ని విమర్శిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ సంస్థలు కానీ ఏవి కూడా మన ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అనేటువంటి లేదు. అంత ధైర్యంగా, నీతివంతంగా, కరప్షన్ విషయంలో జీరో టాలరెన్స్తో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈ 11 సంవత్సరాల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను మరొకసారి ప్రజల మధ్యకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఈ 11 సంవత్సరాల సుపరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పాలన, పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పాలన, ఒక నీతివంతమైనటువంటి పాలనను ఏ రకంగా మనం ప్రజలకు అందిస్తున్నామో ఒక్కసారి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటింటికి వెళ్ళి, ప్రతి గ్రామ పోలింగ్ బూత్ అధ్యక్షుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ 11 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అనేక కార్యక్రమాల విషయంలో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇంతకుముందే సుభాష్ గారు చెప్పారు, కాంగ్రెస్ హయాంలో కేంద్ర ప్రభుత్వము 32% నిధులను రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 32% ఉన్నటువంటి నిధులను ఏకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి 42% పెంచి రాష్ట్రాలకు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలి, ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసము, నమ్మకము, కమిట్మెంట్ నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి ఈరోజు 42% డివల్యూషన్ ఫండ్స్ రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా కొనసాగిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు 1 నేషన్ 1 ట్యాక్స్ కింద జిఎస్టీ ప్రవేశపెట్టి ఈరోజు ఏ రకంగా అవినీతి లేకుండా నీతివంతంగా ఈరోజు మరి ట్యాక్స్ పద్ధతిన రాష్ట్రాలు కేంద్రాలు సమానంగా ఈ ట్యాక్స్లు పంపిణీ చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా చిన్న చిన్న విషయాలు, 1 నేషన్ 1 రేషన్ కార్డు, ఈరోజు రేషన్ కార్డు ఉంటే దేశమంతా ఎక్కడికైనా రేషన్ తీసుకునే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన హైదరాబాద్ నగరంతో సహా ఏ రకంగా దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయో, ఎక్కడ చూసినా బాంబు పేలుళ్ళు, ఎక్కడ చూసినా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు, ఎక్కడ చూసినా మత కళాలు, కర్ఫ్యూలు, AK-47లు, RTXలు, అటువంటి భారతదేశాన్ని ఈరోజు మరి ఉగ్రవాద రహిత దేశంగా నిర్మాణం చేయడం కోసం పాకిస్తాన్ సరిహద్దులు తప్ప మిగతా దేశమంతా కూడా మన హైదరాబాద్ నగరంలో గత 11 సంవత్సరాలలో ఒక్క ఉగ్రవాద సంఘటన జరగకుండా ఈరోజు మరి అనేక దేశాలు ఏ రకంగా భారతదేశాన్ని అభినందిస్తూనే మనకు తెలుసు. అనేక రాష్ట్రాలలో, అది లక్నో కావచ్చు, అలహాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, బెంగళూరు కావచ్చు, కొచ్చిన్ కావచ్చు, కోయంబత్తూరు కావచ్చు, ఏ రకంగా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయో. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పూర్తిగా పాకిస్తాన్ ఐఎస్ఐ నెట్వర్క్ను మరి ఏ రకంగా తుంచివేశామో, ధ్వంసం చేశామో, డిస్ట్రాయ్ చేశామో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మరి తెలంగాణలో ఏ రకంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి నిధులు కల్పించామో ఆ విషయాలన్నింటిపైన కూడా మనం మరొకసారి చెప్పుకునేటువంటి అవసరం ఉంది. టెర్రరిజం మీద కూడా జీరో టాలరెన్స్ పాలసీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మరి పఠాన్కోట్లో సంఘటన జరిగితే మనం ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించాము, రెండోసారి పుల్వామాలో సంఘటన జరిగితే ఏ రకంగా ఎయిర్ స్ట్రైక్ నిర్వహించాము, మూడోసారి పహల్గామ్లో సంఘటన జరిగితే ఆపరేషన్ సింధూర్ పేరుతో
గతంలో ఏం చేసేవాళ్ళం? కాంగ్రెస్ హయాంలో అనేక ఉగ్రవాద సంఘటనలు జరిగాయి. వేలాది మంది చనిపోయారు. ఒక్క పాకిస్తాన్ కారణంగానే జమ్మూ కాశ్మీర్లో 42,000 మంది ఆర్టికల్ 370 తొలగించే రోజు వరకు 42,000 మంది యుద్ధం కారణంగా కానీ, సివిలియన్స్ కానీ, మన యొక్క భద్రతా సిబ్బంది కానీ 42,000 మంది చనిపోయారు. మన హైదరాబాద్లో కూడా అనేక మంది, మన నందరాజ్ గౌడ్ కావచ్చు, కృష్ణ ప్రసాద్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన పాపే గౌడ్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త దేవేందర్ కావచ్చు, యువ మోర్చా కార్యకర్త బాలరాజ్ యాదవ్ కావచ్చు, అనేక మంది హైదరాబాద్ నగరంలో కూడా ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాద కారణంగా బలయ్యాము. ఏ రకంగా లుంబిని పార్కులో, గోకుల్ చాట్ బండార్లో, దిల్సుఖ్ నగర్లో ఏ రకంగా బాంబు పేలులు జరిగాయో మనకు తెలుసు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వందల సంఘటనలు జరిగాయి కాంగ్రెస్ హయాంలో. కానీ చీమ కుట్టినట్టయినా ఉండేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రోజు స్పందించలేదు. క్యాండిల్ లైట్లకు మాత్రమే పరిమితమయ్యేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 సంఘటనలు అయితే ఏ ఒక్క సంఘటన పైన కూడా మనము కామ్గా కూర్చోలేదు. ప్రతి దానికి ప్రతిస్పందనగా ప్రతి దాడి చేసి పాకిస్తాన్ హెచ్చరించాము, ఉగ్రవాదులను నేలమట్టం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి హయాంలో భారతదేశంలో న్యూ ఇండియా, నయా భారత్ లో ఈరోజు నిర్మాణం. అటువంటి కొత్త భారతాన్ని నరేంద్ర మోడీ గారు సృష్టించారు. క్యాండిడేట్లకు మాత్రమే పరిమితం. పాకిస్తాన్ వాళ్ళు చంపే వాళ్ళ, మనం చచ్చే వాళ్ళము, భగవంతుడు మాకు ఇంతే రాసి పెట్టాడనే కర్మతో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మేము చచ్చే వాళ్ళం కాదు బిడ్డ, ఒక్కడిని చంపితే మేము 100 మందిని చంపుతామని ఈరోజు నరేంద్ర మోడీ గారి హయాంలో బహిరంగంగా ఉగ్రవాదులను ప్రపంచవ్యాప్తంగా హెచ్చరించి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఏ రకంగా దెబ్బతీశామో ఈరోజు ఆపరేషన్ సింధూర్తో ప్రపంచమంతా ఏ రకంగా తెలుసుకుంటుందో మనం చూశాం. అంతేకాదు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రహదారులు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రధానమంత్రి సడక్ యోజన ఏ రకంగా నిర్మాణం జరుగుతుందో, అదే కాకుండా ఈరోజు రైల్వేల అభివృద్ధి, మొత్తం దేశమంతా కూడా మొత్తం ఎలక్ట్రిఫికేషన్ చేస్తా ఉన్నాం. అద్భుతమైనటువంటి రైల్వేల అభివృద్ధి జరుగుతూ ఉంది. నూతన రైలు ప్రవేశపెడతా ఉన్నాం. స్పీడ్గా వెళ్ళేటువంటి రైలు స్పీడ్ ప్రవేశపెడతా ఉన్నాం. 1300 రైల్వే స్టేషన్లు ప్రపంచంలో ఏ దేశంలో చేయనటువంటి గొప్ప మార్పు. 1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత మన ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి, ఎన్డీఏకి దక్కింది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు విమర్శిస్తున్నటువంటి పార్టీలకు, ప్రభుత్వాలకు, వ్యక్తులకు చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు ఎప్పుడైనా కాంగ్రెస్ ముఖానికి చేసింది అడుగుతా ఉన్నాను. 40 రైల్వే స్టేషన్లు ఏకబిగిన చేస్తా ఉన్నాను. అంతేకాదు కొమరెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ కానీ, యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ కానీ, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కానీ ఏ రకంగా అభివృద్ధి చేస్తా ఉన్నామో 5 వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దక్కింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మనకు తెలుసు విద్యుత్ కొరత ఏ రకంగా ఉండేది. ఇదే ఇందిరా పార్కులో కాంగ్రెస్ పార్టీ హయాంలో నాచారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, కూకట్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, పటంచెరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ కార్మికులు కాదు, ప్రజలు కాదు, పారిశ్రామికవేత్తలు వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చేది విద్యుత్ కోసం. నేను ఆ మీటింగ్లోకి వెళ్ళాను. కానీ ఈరోజు అది కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ కావచ్చు, ఏ ఒక్క రంగానికి కూడా విద్యుత్ కొరత లేనటువంటి నూతన విద్యుత్తుతో కూడినటువంటి భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించిన విషయాన్ని సందర్భంగా మనిస్తుంది. రైతులు ఏ రకంగా ఇబ్బంది పడేవాళ్ళు ఈరోజు దేశంలో, ఒక తెలంగాణనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ కొరత లేనటువంటి మరి ఈరోజు భారతదేశాన్ని మనం నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాదు ఎరువుల కొరత ఏ రకంగా మన వరంగల్లో, ఏ రకంగా మన కరీంనగర్లో, ఏ రకంగా రంగారెడ్డి జిల్లాలో ఎరువుల కోసం క్యూలో ఉండేటువంటి వాళ్ళు, ఒక ఎరువుల షాపులో ఎల్లుండి లోడ్ వస్తుందంటే 2 రోజుల ముందు పోయి చెప్పులు, బ్యాగులు పెట్టుకొని రైతులు ఉపవాసాలుంటూ ఎరువుల బస్తా కోసం ఒక్క రైతుకు ఒకటే బస్తా ఇచ్చేటువంటి వాళ్ళు ఒక్కొక్క బస్తా కోసం క్యూలో ఉంటున్నటువంటి చరిత్ర యూపీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండేది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎరువుల కొరత లేదు. ఎవరికి కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా ఈరోజు 1 రూపాయి పెంచకుండా
ఒక్క రూపాయి పెంచకుండా లక్షలాది రూపాయల సబ్సిడీ ఇస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా ఏ రకంగా రైతులకు విద్యుత్తును అందిస్తా ఉందో ఇది కాంగ్రెస్ వాళ్ళని సవాల్ చేస్తా ఉన్నాను. ఈ విషయంలో చర్చకు వస్తారని అడుగుతున్నాను. అది కరెంటు విషయంలో చర్చకు వస్తారా, ఎరువుల విషయంలో చర్చకు వస్తారా, ఎరువుల సబ్సిడీ విషయంలో చర్చకు వస్తారా, రైతులకు ఇస్తున్నటువంటి రైతుల కిసాన్ సన్మాన్ నిధి విషయంలో చర్చకు వస్తారా? మీ ముఖాలకి ఏదైనా చేశారని అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఈ 11 సంవత్సరాల పరిపాలన సందర్భంగా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు మనం చూస్తాం అనేక రకాలుగా రామజన్మభూమి దేవాలయ నిర్మాణం కావచ్చు, వారణాసి దేవాలయ పునర్నిర్మాణం కావచ్చు, ఉజ్జయిని మహంకాళి దేవాలయ నిర్మాణం కావచ్చు, ఈ రకంగా అనేకమైనటువంటి అద్భుతంగా ఈరోజు ఈ దేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతా ఉంది. అంతేందుకు ఆర్టికల్ 370 కానీ ఏ రకంగా ఆర్టికల్ 370 అవుతున్నప్పుడు ఏం చెప్పారు వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ హయాము మన దేశానికి ఇచ్చినటువంటి శాపము పాకిస్తాన్ యొక్క బెడద. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి ఇచ్చినటువంటి శాపము ఆర్టికల్ 370. కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చినటువంటి శాపము ISI, మనకి ఇచ్చినటువంటి శాపము ఉగ్రవాద కార్యక్రమం ఇంకా భరిస్తా ఉన్నాం. ఈరోజు పహల్గామ్లో సంఘటన జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి శాపమే, వాళ్ళ వారసత్వమే, వాళ్ళ యొక్క చేతగాని తరము, వాళ్ళ యొక్క పాకిస్తాన్ అనుకూల విధానం కారణంగా ఈ రోజు వరకు కూడా భారతదేశము ఈ ఉగ్రవాద కార్యక్రమాలు భరిస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు చిన్న చిన్న విషయాలు, గరీబ్ కళ్యాణ్ కోసం ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణించి మొదలు పెడితే స్పోర్ట్స్ సెంటర్లో చందనాల వరకు కూడా ఈరోజు భారతదేశం తిరంగాను పంపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక పేదవాడి ఇంట్లో 5 కేజీల బియ్యం ఇచ్చడం మొదలు పెడితే ఈరోజు అనేక రంగాలలో కూడా మరి డిఫెన్స్ లో కూడా ఏ రకంగా స్వయం సమృద్ధితో ముందుకెళ్తా ఉన్నామో ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో ప్రపంచమంతా కూడా నివ్వెరపోయి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తా ఉన్నాం అనేక విషయాలలో, మరి ముఖ్యంగా IT సెక్టార్ కావచ్చు, లేక మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ కావచ్చు, BC జనాభా సేకరణకు నిర్ణయం, విప్లవాత్మక నిర్ణయం. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో ఏ ఒక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా అనేక సార్లు డిమాండ్ వచ్చినప్పుడు కూడా BC జనాభా సేకరణ చేయనటువంటి అసమర్థత BC వ్యతిరేక ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు ధైర్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి జనాభా సేకరణ జరుగుతా ఉంది. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మొదటిసారి జనాభా సేకరణలో BC జనాభా సేకరణ చేయాలని ధైర్యం ఉన్నటువంటి, గట్స్ ఉన్నటువంటి ప్రభుత్వము